2025 సంవత్సరం జనవరి నెల 1 నుంచి 30 వరకు 8వ రాశి వృశ్చిక రాశి. ఇప్పుడు వృశ్చిక రాశి యొక్క ఫలితాలు చెప్పుకుందాం. మేష వృశ్చిక రాశులకి కుజుడు అధిపతి. ఆ కుజుడు 9ంట బాగాలేడు. కానీ ఈ వృశ్చిక రాశి పరిస్థితి ముందుగా చెప్పుకుందాం. శని అర్ధాష్టమ శని. ఈ అర్ధాష్టమ శనిలో ఎన్నో రకాలైన అప్పులు, ఎన్నో రకాలైన దండగమారి ఖర్చులు, ఎన్నో సమస్యలు భరాయించలేక ఆత్మహత్య చేసుకుందామనేంత పరిస్థితి వచ్చిన సమస్యలు కూడా ఈ 2 సంవత్సరాల 3 నెలల నుంచి పడ్డారు. చాలా కష్టపడ్డారు, చివరికి వచ్చేశారు. శని 3 నెలలు, మార్చి నెల 30వ తారీఖుతో శని కుంభం నుంచి మీనానికి వస్తాడు. మీకు చాలా మంచి రోజులు దగ్గరికి వచ్చినాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి దగ్గరలో మేలు జరగడానికి సిద్ధంగా ఉంది. ఈ రాశి వాళ్ళకి శుక్రుడు, గురువు, కేతువు, బుధుడు ఈ 4 గ్రహాలు బాగున్నాయి. గురువు, కేతువు, బుధుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. గురువు వల్ల విద్య, ఉద్యోగం వీటికి బాగా ఉపయోగం ఉంటుంది. కేతు వల్ల మంచి జ్ఞానం కలుగుతుంది. నీవు చేసేటువంటి వృత్తిని జాగ్రత్తగా చేయగలుగుతావు. బుధుడు వల్ల మంచి వ్యాపారం సాగుతుంది. శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలన్నీ కూడా జరుగుతాయి. ఇది ఏలినాడు శని, అష్టమ శని చివరి భాగం. మొదట్లో కనుక నష్టపెట్టి ఉంటే చివరిలో మీకు లాభం చూపించి పోతాడు శని. కాబట్టి మీకు మంచి సమయం ఆసన్నమైంది. చాలా మంచి టైం వచ్చింది. ఇంట్లో శుభకార్యాలు, వివాహాలు జరగటానికి కానీ, మీరు నష్టపడ్డది తిరిగి లాభం మొదట్లో అంటే 2 సంవత్సరాల క్రితం ఏదైనా బాగా నష్టం జరిగి ఉంటే మరి శని 4 నుంచి 5కి వచ్చేప్పటికి మంచి మేలు చేస్తాడు. కాబట్టి ఈ రాశివాళ్ళు చాలా బాగుంది, చాలా మంచి సమయం అని చెప్పాలి. కానీ ఈ 3 నెలలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి అప్పులు ఇవ్వటం కానీ, అనవసరమైన వ్యవహారాలకు పోవటం కానీ లేకుండా, అనవసర వ్యాపారం చేసేవాడు కొత్త వ్యాపారాలు చేయకూడదు. అనవసరమైన దానికి పోకూడదు. తిని ఉంటే చాలు, ఇంట్లో వరకు ఉన్న దాంట్లో ఉప్పు కారమో వేసుకొని తిని ఉంటే చాలు ఈ 3 నెలలు. తర్వాత మన రోజులు బాగుంటాయి అనే ఉద్దేశంతో ఈ రాశి వాళ్ళు ఉండటం మంచిది. అదే కాదండి, ఈ 3 నెలల్లో కూడా శని వక్ర స్వభావం కలవాడు. శనిని నమ్మకూడదు. నీవు చేసిన పాపాలని నిన్ను అనుభవింపచేస్తాడు. కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది కేసులు వచ్చినప్పుడు విన్నారు కాబట్టి చెబుతున్నా. నేను అటువంటి వాడిని కాదు. అటువంటివి జరిగి మరణించిన వాళ్ళు ఉన్నారు. కుక్క ఉందండి, దానికి క్యాన్సర్ వస్తుంది. ఇది జనంలో ఉండటానికి వెళ్ళలేదు. అది అంటువ్యాధి. దానికి సెనెట్కి సంబంధించినటువంటి ఇంజెక్షన్ చేస్తే ఆ ఇంజెక్షన్ గుచ్చి ఇంజెక్షన్ ఎక్కే లోపల చచ్చిపోతుంది. కొంతమంది అట్లాంటి నిమిషాల మీద తెలియకుండా ప్రాణం పోయేటువంటి పద్ధతుల్లో జనాల్ని మరణింపజేసిన వాళ్ళు ఉన్నారు. అటువంటి పాపాలు ఉన్న వాళ్ళని శని ఏం చేస్తాడు తెలుసా? నమ్మించి మోసం చేస్తాడు. నువ్వు నమ్మించి చేసేవుగా ఇతరులని, నిన్ను కూడా నమ్మించే మోసం చేస్తాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళ చివరి టైంలో కూడా ఇబ్బంది పెట్టవచ్చు అని చెబుతున్నా. కాబట్టి సర్వ పాపాలకి పరిహారం చేసేవాడు పరమేశ్వరుడు. ఈ పరమేశ్వరుడు ఎటువంటి వాడంటే జటాజూటం కలిగిన వాడు. ఆయన చాలా గొప్పవాడు. మరి గంగని నెత్తి మీద పెట్టుకున్నాడు. ఆ గంగ లేకపోతే మనం పనికిరాము. ఈశ్వరుడిని పూజిస్తే ఐశ్వర్యం ఇస్తాడు. ఆ ఐశ్వర్యం వల్ల ఏమవుతుంది? నీకు మంచి కీర్తి వచ్చే పనులు చేస్తావు. లక్ష్మి వల్ల అహంకారం వస్తుంది. లక్ష్మి చంచలమైంది. లక్ష్మి నిలబడేది కాదు. లక్ష్మి వల్ల వచ్చే ఐశ్వర్యం వెళ్ళిపోతుంది. ఈశ్వరుడు వల్ల వచ్చే ఐశ్వర్యం మంచి మేలు జరుగుతుంది. ఈశ్వరుడు కూడా శనీశ్వరుడు అంటారు, శనేశ్వరుడు అంటారు. ఈశ్వర శబ్దం కలిగిన వాడే శని కూడా. కాబట్టి నీకు మేలు చేస్తాడా, కీడు చేస్తాడా అనేది మీ చేతిలో ఉంది. ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు ఈ 3 నెలల్లో శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకోండి.
మరి బియ్యపు రవ్వ పంచదార కలిపి చీమలకు వేయండి. ప్రతి సోమవారం కూడా తప్పనిసరిగా ఈశ్వరుడికి మీ గోత్రనామాలతో అభిషేకం చేయించుకోండి. ప్రతిరోజు మారేడు దాలు తీసుకెళ్ళి ఈశ్వరుడికి అభిషేకం చేసే టైంలో దగ్గర ఉండి ఈశ్వరుడికి అభిషేకం అయిన తర్వాత పూజ చేస్తారు. ఆ పూజ చేసేటప్పుడు మీ మారేడు దళాలతో పూజ చేయడానికి మీరు ఉపయోగపడండి. ఈశ్వరుడికి 11 ప్రదక్షిణాలు చేయాలి. తర్వాత నవగ్రహాల గుళ్ళో 9 ప్రదక్షిణాలు చేయాలి. చాలామంది ఏం చేస్తున్నారు, గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణ చేస్తారు. నవగ్రహాల గుళ్ళో ప్రదక్షిణ చేసిన తర్వాత బయటకు వచ్చి కాళ్ళు కడుక్కుంటున్నారు. అది చాలా తప్పు. గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ముందుగా కాళ్ళు కడుక్కొని గుళ్ళోకి వెళ్ళండి. శివాలయంలో ప్రదక్షిణ చేసినా, నవగ్రహాల గుళ్ళో ప్రదక్షిణ చేసినా కాళ్ళు కడుక్కోవడం చాలా తప్పు. మంచివాడు పూజింపగలవాడి దగ్గరికి వెళ్ళి 2 చేతులతో కాళ్ళు పట్టుకొని దండం పెట్టి ఒక్క దెబ్బ దవడ బయలెట్టు కొడితే నీకేమన్నా మేలు జరుగుతుందా? జరగదు. దేవుడి దండం పెట్టి ఒక దేవుడు లాంటి మనిషిని దవడ బయలు కొడితే ఎంత దోషమో. గుళ్ళో పోయి కాళ్ళు కడుక్కుంటే అంత దోషం. కాళ్ళు ఎప్పుడు కడుక్కుంటావు? పౌరాన్ని చోటికి పోతే కాళ్ళు కడుక్కుంటాం. ఏదైనా తొక్కామనుకుంటే కాళ్ళు కడుక్కుంటాం. అంతేగాని దేవాలయంలో పోయి ప్రదక్షిణ చేసి, నవగ్రహాల గుళ్ళో ప్రదక్షిణ చేసి తర్వాత కాళ్ళు కడుక్కోకూడదు. అదే కాదండి, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు. కొంచెంసేపు కూర్చోవాలి. దేవాలయంలో ప్రదక్షిణ అయిన తర్వాత కొంచెంసేపు కూర్చొని నీ ఇష్ట దైవాన్ని కొంచెంసేపు స్మరించాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఒక 5 నిమిషాలైనా నీ ఇష్టదైవాన్ని స్మరించాలి. అంతేగాని 199 మంది నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి కాళ్ళు కడుక్కుంటున్నారు. దానివల్ల మీకు మంచి జరగదు, మీకు నష్టం జరుగుతుంది. ఇది బాగా తెలుసుకోండి. అంతా కాళ్ళు కడుక్కుంటే నేనెందుకు మానుకోవాలని నే గుళ్ళో కూర్చొని కాళ్ళు కడుక్కోకూడదంటే నా వెనక పక్కగా వెళ్ళి కాళ్ళు కడుక్కున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈయనకేం తెలుసులే, అందరూ ఎందుకు కడుక్కుంటున్నారు, కడుక్కోకూడకపోతే ఎందుకు కడుక్కుంటారు అని గొర్రెల దారి అంటారు. గొర్రె ముందు గొర్రె ఎటు పోతే అటు పోతుందిట. ముందు గొర్రె గోచులో పడ్డ వెనక గొర్రెలు కూడా గోచులో పడతాయిట. ఇది ధర్మం అధర్మం. శాస్త్రం అనేది ఎవరు పుట్టించింది కాదు, ఎవరు సృష్టించింది కాదు. కాబట్టి దీన్ని నమ్మాలి. హస్త సాముద్రికలో ఈ చేతిలో 9 గ్రహాలు కూడా ఉన్నాయి. 9 గ్రహస్థానాలు ఉన్నాయి. వాటిని ఏమన్నా తీసేసుకుందామా? ఈ సూర్యుడు శని కూడా ఉన్నాడు. అందుకోసం శని స్థానాల్లో మధ్యవేలు శనివేలు, మధ్యవేలు కింద భాగం శని భాగం. మధ్యవేలును ఆ మధ్య కింద ఉన్న శనిని కత్తిపెట్టి కోసేసి తీసేస్తావా? కాదు. గ్రహాలన్నీ బాగుంటాయి. గ్రహాలు అనే పదానికి గ్రహానికి ముందుగా పెట్టండి, అనుగ్రహం అవుతుంది. గ్రహం అనుగ్రహం అవుతుంది. గృహం అంటే ఏంటి? గా రాసి ఉత్సవిస్తాం, గా కొమ్మిచ్చి ఉత్సవం, అది గ్రహము. ఆ గ్రహం ఏమవుతుంది? ఆడ మనిషిని, భార్య గృహిణి. ఆ గ్రహం బాగుంటే నీ అనుగ్రహం రావడానికి నీ గృహిణి బాగుంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ చెప్పింది ఆచరించండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.